బాబాగారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నా వల్ల ఒక్కలైనా తెలుసుకొని వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందండి తప్పకుండా. కానీ మీరు నమ్మకంతో, శ్రద్ధతో, విశ్వాసంతో, భక్తితో చేయాలి. ఇది నా విషయంలో జరిగింది. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ఇందులో కొన్ని విషయాలే షేర్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏమైందంటే నేను జాబ్ చేసేటప్పుడు అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు టీచింగ్ ఫీల్డ్లో జాబ్ చేశానని. ఆ జాబ్ చేసేటప్పుడు అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అసలు యాక్చువల్గా నేను ఒకసారి ఆలోచించాను, బాబాగారు నా లైఫ్లోకి ఎలా వచ్చారు, నాకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తుంటే అలా మనకి ఒకేసారి గుర్తుండదు కదా. సో స్టార్టింగ్ ఎప్పుడు వచ్చారు బాబాగారు నా లైఫ్లోకి అని ఆలోచించినప్పుడు నాకు తెలిసిన విషయాలండి ఇవి. ఏంటంటే ఫస్ట్ నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు, కాలేజ్ కాదు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బాబా కోసం చెప్పిందనమాట, నా కొలీగ్ అనమాట. ఏం చెప్పిందంటే 7 Thursdays అష్టోత్తరం 108 నేమ్స్ చదివి మీ దగ్గర ఏది ఉంటే అది, ఒక పువ్వు ఉంటే పువ్వు, పసుపు కుంకుమ ఉంటే, అక్షంతలు ఉంటే అక్షంతలు, ఏది ఉంటే అది ఇది అని నేను చెప్పటం లేదు. ఏది ఉంటే అది 108 టైమ్స్ నామాలు చదవాలన్నమాట. మార్నింగ్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు, మీకు వీలున్నప్పుడు. మీరు కనీసం మీరు చదవలేను అనుకున్నప్పుడు కనీసం నామాలు పెట్టుకొని వింటూ కూడా మీరు పూజ చేయొచ్చు. పూజ చేసిన తర్వాత 7 వీక్స్ కంప్లీట్ 7 Thursdays చేయాలి అనమాట. 7 Thursdays చేసిన తర్వాత మనుషుల్లో లేడీస్ అయితే ఏమైనా ఆటంకం వస్తే ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ నుంచి కౌంటింగ్ అలా 1 2 నెక్స్ట్ 3 4 అలా కౌంట్ చేసి 7 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న బాబాగారి టెంపుల్కి వెళ్ళి మీకు నచ్చింది నైవేద్యం పెట్టండి. బ్రెడ్ అయితే బ్రెడ్, ఏదైనా పర్వాలేదు, ఇది అని లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి పంచండి, లేకపోతే అక్కడ యానిమల్స్ ఏమైనా కుక్కలు అవి ఉంటే వాటికి కూడా పెట్టండి. అలా మీరు ఏదైనా అనుకొని మీరు కోరుకుంటే, అసలు చెప్పాలంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు కోరుకోక్కర్లేదు కూడా. బాబాగారు మనసెరిగిన దేవుడు అని నేను అనుకుంటా, గురురాయుడు అని. మనకేం కావాలో సరైన సమయంలో అతనే మనకి ఇచ్చేస్తారండి, మనం అడగక్కర్లేదు. మా అమ్మ నాన్నలు ఎలా మనం అడిగితేనే అన్నీ చేస్తున్నారో అంతకన్నా గురురాయుడు ఎక్కువేనండి. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. నాకు కూడా జరిగింది. తర్వాత అప్పుడు ఈ ఒక్క వీడియోలో నేను అన్నీ కవర్ చేయలేను కదా 3 minutesలో. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. అయితే నేను మొన్న చెప్పాను కదా హాస్పిటలైజ్ అయ్యాము, ఒంట్లో బాగాలేదు అని. ఆ టైంలో ఒక అక్క అనమాట పరిచయం అయింది హాస్పిటల్లో ఉన్నప్పుడు. చిన్ని బాబు అండి. ఆ బాబుకి పచ్చకామర్లు వచ్చి అక్క చాలా ఏడుస్తుంది, ఎప్పటి నుంచో హాస్పిటల్కి వెళ్ళినా తిరుగుతున్నా తగ్గటం లేదు ఏంటో అని. అక్కకి నేను ఇదే చెప్పాను, సేమ్ సజెస్ట్ చేశాను, ఇలానే చెప్పాను. అక్క ఏమీ లేదు, అష్టోత్తరం వీడియో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను, అష్టోత్తరం చదువు, నా ఫ్రెండ్ నాకు ఇలా చెప్పింది, నువ్వు చదవలేనప్పుడు విను. 7 వీక్స్ బాబా గారికి మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, ఎప్పుడైతే అప్పుడండి ఒక దీపం పెట్టి నామాలు మీరు చదివినా పర్వాలేదు, నేను చదవలేను, నాకు వీలు లేదు, నాకు అవ్వటం లేదు అనుకున్నప్పుడు మీరు మీ సెల్లోని అష్టోత్తరం పెట్టుకొని పూజ చేసినా చాలండి. ఆ 7 వీక్స్ అండి మీ దగ్గర ఏది ఉంటే అది, ఏది లేకపోతే ఒక తులసి పత్రం అండి. నేనైతే అలానే చేస్తాను. ఈరోజు పువ్వులు ఉండాలి, ఈరోజు అక్షంతలు ఉండాలి, పసుపు కుంకుమ ఉండాలి అని లేదు. ఒక తులసి పత్రం అండి, ఏదైతే అది పెట్టి పూజ చేసుకుంటే 7 వీక్స్ నువ్వు మొక్కుకో అక్క, బాబుకి ఏమీ కాదు, నువ్వు దండం పెట్టుకో, మొక్కుకో ఇన్ ద సెన్స్ దండం పెట్టుకో, బాబుకి ఏమీ కాదు అని చెప్పాను. అక్క అలాగే అంది. తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన 1 వీక్ 2 వీక్స్కి అక్కకి మెసేజ్ చేశాను, అక్క బాబుకి ఎలా ఉంది అని. బాబు చాలా బాగున్నాడు అని చెప్పింది. చాలా బాగున్నాడు, డిశ్చార్జ్ అయ్యమని చెప్పింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వ్యూస్ కోసమో మనీ కోసమో ఈ వీడియో చేయట్లేదండి. ఒక్కలైనా బాబా గారి గురించి తెలుసుకొని వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలు తీరితే నాకు చాలండి. అందుకోసమనే వీడియో చేస్తున్నాను. అసలు బాబా గారి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. నేను అలా నాకు ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికేటప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, నా లైఫ్లోకి బాబా గారు ఎలా వచ్చారు ఏంటి. అసలు ఫస్ట్ నేను బాబా గారిని ఎలా తెలుసుకున్నాను, ఇవన్నీ చాలా మిరాకిల్స్ అండి. జరిగిన తర్వాత చాలా రోజులు ఆలోచిస్తే ఇది ఒక మిరాకిల్ నా లైఫ్లో జరిగిందా అనిపిస్తుంది. మనకి ఫస్ట్ ఏమీ తెలియదు, అలా తెలియకుండానే అలా జరుగుతూ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు నాకు ఇది కావాలి అని మీరు బాబా గారిని అడగక్కర్లేదండి. మనకి ఏమి కావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆ బాబా గారికి తెలుసండి. పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో మీరు ఆయన్ని పూజించండి చాలు. నేను ఇది వ్యూస్ కోసం చేయటం లేదు, ఒక్కలైనా బాబా గారి కోసం తెలుసుకుంటారని, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పోగొట్టుకుంటారని పూర్తి నమ్మకంతో చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాబా గారి దయ మన అందరిపై ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పద్మ. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.